హాయ్. మరి నువ్వు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా, 2-1, 2-2, 3-1, 3-2 అవన్నీ నాకు అనవసరం. బట్ బీటెక్ స్టూడెంట్ అయి ఉండాలి. బీటెక్ స్టూడెంట్స్ నువ్వు 4 ఇయర్స్‌లో నీకెన్ని క్రెడిట్స్ వస్తే నువ్వు పాస్ అవుతావు, ఫార్వర్డ్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ 300 క్రెడిట్స్ కావాలి అనుకోండి. నాకు అన్నీ తక్కువ ఉన్నాయి. మరి దాన్ని నేను ఓన్లీ ఇంజినీరింగ్ సబ్జెక్ట్సే కాకుండా వేరే కొన్ని కోర్సుల వల్ల మీరు ఆ క్రెడిట్స్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి? ఎలాంటి కోర్సులు, ఏఐసీటీఈ ఎలాంటి కోర్సులను మన కోసం ఇంట్రొడ్యూస్ చేసింది అనేది మీకు తెలుసుకోవాలని ఉందనుకోండి. ఫుల్ వీడియో కావాలంటే మీ 4 ఇయర్స్‌లో 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఆ 4 మెంబర్స్‌లో అట్‌లీస్ట్ ఒక మెంబర్‌కి ఫార్వర్డ్ చేయండి. లేదంటే అట్‌లీస్ట్ మీకు బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో ఏ ఒక్క ఫ్రెండ్ ఉంటారు కదా! ఆ ఒక్కరికన్నా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఉన్న తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క స్టూడెంట్ బెనిఫిట్ అవ్వాలి. ఇది ఆల్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి ఈ కోర్స్ నుంచి మీరు క్రెడిట్స్ అనేవి మినిమమ్ 3 వస్తాయి. ఆ మినిమమ్ 3 క్రెడిట్స్‌ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మన ఇంజినీరింగ్ సబ్జెక్ట్‌లో రానటువంటి క్రెడిట్స్‌ని అక్కడ మీకు నచ్చిన కోర్స్ చేసుకొని ఆ క్రెడిట్స్‌ని మనం తీసుకుంటే గనక మనకవి యాడ్ అవుతాయి. ఇది ఫుల్‌గా కావాలి, దీని గురించి డీటెయిల్‌గా కావాలి, ఆ కోర్స్ ఏంటిది తెలవాలంటే మీరు కంపల్సరీ రమారెడ్డికి కమెంట్ చేయండి. అండ్ దాంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్‌కనేది ఫార్వర్డ్ చేయండి బేటా. మీరు కంపల్సరీ క్రెడిట్ డిటెన్షన్‌లో ఫుల్ క్రెడిట్స్‌తోనే బీటెక్ పాస్ అవుతారు. ఆల్ ది వెరీ బెస్ట్.